ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అనుకున్నావు? టీడీపీ వస్తే బాగుంటుంది. గుడిపాటి రవికుమారా? ఎందుకని బాగుంటుంది? బాగుంటుందంటే ఏంటి? అభివృద్ధి, సంక్షేమాలా ఏంటి? అన్నీ చేస్తున్నాడు కదా అది. ఓకే. పోయినసారి ఎవరికి వేసావు ఓటు? పోయినసారి వైసీపీ కేసు. ఓకే. ఈసారి మార్చుకుంటున్నావు? మార్చుకున్నాం. ఓకే. ఏమైనా రీజన్ ఉందా ఏమన్నా? బాగానే ఉంది. రీజన్ ఏంటి మార్చుకోవడానికి? ఓటు వైఎస్ఆర్కి ఎత్తానయ్యా. ఎందుకని? బాగానే మనకు బాగానే ఉంది లైన్ బాగుంటప్పుడు ఎందుకు? ఓకే. లైన్ అంటే ఎలాంటి లైను? అదే కమ్మకు తింటడం ముద్ద. సంక్షేమాలు అందుతున్నాయా? పెన్షన్ వస్తుంది. పెన్షన్ బాగా ఇబ్బంది లేదు. ఖమ్మం బౌతున్నాం, అది వ్యాపారం చేసుకుంటున్నాం. అయితే మీ వరకు ఖచ్చితంగా వైసీపీకి ఏం బాధ లేదయ్యా. దేశం మొత్తం వేస్తున్నారు, మా ఒక్కళ్ళం కాదు. ప్రతి వాళ్ళు ఏ ఇంట్లో బయటనా ఖమ్మను బాగానే జాగ్రత్త చేసుకుంటున్నారు, ఇబ్బంది లేదు. ఏ ఇల్లు కూడా తేడా లేదు. ఉండోడికి లేనివాడికి అందరికి ఎత్తుండే ఖమ్మగా తింటున్నారు, ఖమ్మం చేసుకుంటున్నారు. ఒక పార్టీ ఏంది, ఒక పార్టీ చేస్తామే కాదు, మనకి ఇబ్బంది లేదు. అంటే మీరు పార్టీని చూసేస్తున్నారా, లీడర్ని చూసేస్తున్నారా? సరే, చిన్న వాళ్ళకి పెద్ద వాళ్ళకి అన్ని న్యాయం చేస్తాడు, బాగుంటుంది. ఓకే. ఇంకా టీడీపీ వస్తుంది సార్. పైన కూడా అదే వస్తుందని కోరుకుంటున్నాను. ఎన్ని సీట్లు రావచ్చు అనుకుంటున్నారు? 145, 150 దాకా వస్తాయి అనుకుంటున్నాను. జగన్ గారికి వచ్చిన సీట్లు అన్ని సీట్లు వస్తాయి అనుకుంటున్నారు? వస్తున్నాయి సార్. ఓకే. వస్తాయి, నమ్మకంగా వస్తాయి. ఈసారి మార్పు వచ్చేసింది. ఓకే. చాలా మార్పు అంటే వచ్చింది. రీజన్ ఏంటి? ఇక్కడ లోకల్గా ఆయన బలమా లేకపోతే పార్టీ నుంచా? ఆయన బలం ఏముంది, మామూలుగా ఈయన గుట్టిపాటి రవికుమార్ గారు చిన్న వాళ్ళకి పెద్ద వాళ్ళకి ఎవరు పోయినా కానీ సాయం చేస్తాడు. ఆయన మంచివాడు కాబట్టి అభివృద్ధికి ఏదైనా అన్ని బాగా చేస్తాడు. అతను ఫస్ట్ నుంచి ఇది 5వ సారి ఎమ్మెల్యే అక్కడ అతను గెలవటం, మళ్ళీ అతనే వస్తాడు. ఓకే. అంటే ఆయన వ్యక్తిగా వేస్తున్నారా, ఆయన పార్టీని చూసి వేస్తున్నారా? మేము పార్టీ రామారావు టైం నుంచి కూడా తెలుగుదేశం పార్టీ మీద అభిమానంతో వేస్తున్నారు. ఎవరు వచ్చినా మేము తెలుగుదేశం వేస్తాం. తెలుగుదేశం వేస్తారు. ఎట్లుంది బిజినెస్, పూల బిజినెస్? బుజ్జి గారు వస్తే బాగుంటుంది. బుజ్జి గారు అంటే టీడీపీ, అదే గుట్టిపాటి రవికుమార్ గారు. అవును. ఓకే. ఎందుకని? అభివృద్ధి చెందుతుందని అర్థంకే. ఓకే. అంటే పార్టీని చూసేస్తున్నారా లేకపోతే వ్యక్తిగా ఆయన్ని చూసేస్తున్నారు? వ్యక్తిని బట్టి, పనిచేసే వ్యక్తిని బట్టి చేస్తాం. ఓకే. పోయినసారి ఎవరికి వేసావు ఓటు? బుజ్జి గారికి వేసాం. పోయినసారి కూడా వేసావు. ఓకే. ఈసారి కూడా ఆయనకి వేద్దాం. ఆయనకి వేస్తాం. పైన ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నావు? పైన చంద్రబాబు గారు రావాలి. అన్నీ చేస్తున్నాడు. మా ఇల్లు కట్టించాడు, ఇంటికి డబ్బులు ఇచ్చాడు. సంక్షేమాల కారణమా? అన్ని పథకాలు బాగా చేస్తున్నాడు. పిల్లకాయలకి బట్టలు ఇస్తున్నాడు, బూట్లు ఇస్తున్నాడు, అన్నీ ఇస్తున్నాడు. మళ్ళా జగనే రావాలి. ఈసారి ఎన్ని సీట్లు రావచ్చు అనుకుంటున్నావు? 150 తక్కువ జగన్ గారికి. అంటే సేమ్ మళ్ళీ రిపీట్ 150 కౌంట్ మళ్ళీ రిపీట్ అంటారు. పోయినసారి ఎవరికి వేసావు ఓట? గుట్టిపాటి రవికుమారా? అదే ఇంకేంది అంటే ఏంటి రీజన్? ఆయన అంటే పర్సన్ గా ఆయన్ని చూసేస్తున్నారా లేకపోతే పార్టీని చూసేస్తారా? పార్టీని చూసే తెలుగుదేశం చూసేస్తారు. ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటున్నారు ఈసారి? ఎవరు 100 వస్తాయి అనుకుంటున్నాం. ఖచ్చితంగా ప్రభుత్వం స్థాపిస్తారు.